హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే చాలా హడావుడిగా ఇంట్లో పనులన్నీ కూడా చకచకా చేసేస్తూ ఉంటుంది. ఇంతలో రుద్రానికి ఫోన్ రావడంతో ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తుంది. డాక్టర్ చెప్పిన మాటలకి రుద్రానికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కానీ ఒక విధంగా రుద్రాని సంతోషపడే మాటే డాక్టర్ చెప్పడంతో, నిజమేనా డాక్టర్, నువ్వు చెప్పిందంతా నిజమేనా అని అనడంతో, నేను నిజమే చెప్తున్నాను, మీరు పంపించిన శాంపిల్స్ చెక్ చేసి చెప్తున్నాను, తను అసలు ప్రెగ్నెంటే కాదు, అసలు ఆ శాంపిల్స్ నార్మల్ మనిషివి అని చెప్పేసి ఇక డాక్టర్ చెప్పిన మాటలకి రుద్రానికి ఎగిరి గంతయ్యాలన్నంత ఆనందమైతే వస్తుంది. కానీ ఆ విషయాన్ని తనకు తానుగా వెళ్ళి ఇంట్లో అందరికీ చెప్తే అసలు ఎవ్వరూ నమ్మరు. అలాగే నమ్మకపోయింది కాక రుద్రానికి తలా ఒక మాట అని చీవాట్లు పెడుతూ ఉంటారు. ఇక రుద్రాణి అయితే, డాక్టర్, ఈ విషయాన్ని కొంచెం మా ఇంట్లో అందరికీ చెప్తారా అని అనడంతో, నేనెందుకు చెప్పాలండి, అయినా మీరు శాంపిల్స్ పంపించారు, నేను చెక్ చేసి మీకు రిజల్ట్స్ చెప్పాను, అంతేగాని ఇలా ఇంట్లో అందరికీ చెప్పమంటే నా వల్ల కాదు అని డాక్టర్ మాట్లాడడంతో, లేదు లేదు, ఈ విషయాన్ని నేను ఇంట్లో ఎవరికి చెప్పినా సరే అస్సలు నా మాట నమ్మరు, ప్లీజ్ మీరే చెప్పాలి అని చెప్పి ఇక డాక్టర్కి రిక్వెస్ట్ చేస్తుంది. డాక్టర్ కూడా సరేనని ఒప్పుకున్న తర్వాత, ఓసే స్వప్న, ఈ రోజుతో నీ కడుపు బండారం క్లోజే అని అనడంతో వెంటనే కావ్య ఆ మాటల్ని వింటుంది. ఉలిక్కిపడి, ఇదేంటిది, రుద్రాణి గారు ఇలా మాట్లాడుతున్నారు అంటే స్వప్నక కడుపుతో లేదన్న సంగతి రుద్రాణి గారికి తెలిసిపోయిందా అని ఇంకా కావ్య అయితే కంగారు పడుతూ స్వప్నకి ఈ విషయాన్ని చెప్పాలని పరుగున స్వప్న దగ్గరికి వెళ్తుంది. అప్పటికే స్వప్నని కూర్చోపెట్టి అందరూ కూడా అక్షింతలు వేసి పేరెంటాలు తీసుకుంటూ ఉంటారు. ఇంకా కావ్య అయితే తన మనసులో కంగారు పడుతూ, స్వప్నక్క, నీకు ఎలా చెప్పనే, ఇప్పుడు కనుక నీ కడుపు బండారం బయటపడితే ఇంట్లో అందరితో పాటు బయట కూడా మన పరువు పోతుంది అని ఇంకా కావ్య అయితే చాలా కంగారు పడుతుంది. ఇంతలో రాజు అయితే కావ్య దగ్గరికి వచ్చి, ఏమైంది కళావతి, ఎందుకు అలా ఉన్నావు, అసలు ఏం జరిగింది, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అనడంతో, అదేమీ లేదండి, మరి మీకు ఒక విషయాన్ని అని అనడంతో ఇంతలో అపర్ణ రాజ్ని పిలుస్తుంది. ఇక రాజ్ అయితే మళ్ళీ వస్తానాగు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఎవరికి చెప్పాలో ఈ విషయం నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇటు చూస్తే రుద్రాణి గారికి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు రుద్రాణి గారు ఏం గొడవ చేస్తారు ఏంటో అని నాకు చాలా కంగారుగా ఉంది అని కావ్య తన మనసులో అనుకుని కంగారు పడుతూ ఉంటుంది. ఇక తన దగ్గరికైతే కనకం వస్తుంది. అమ్మ కావ్య, ఏమైంది, ఇందాక నుంచి చూస్తున్నాను, నువ్వెందుకో చాలా కంగారుగా కనిపిస్తున్నావు అని చెప్పడంతో, అమ్మా, నీకో విషయం చెప్పాలమ్మా, ఇది ఎప్పటి నుంచో నీకు చెప్పాలి అనుకుంటున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను అని కనకానికైతే ఇక కావ్య జరిగిందంతా కూడా చెప్తుంది. ఆ మాటలన్నీ విన్న కనకం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం చెప్తున్నావే, నువ్వు చెప్పేదంతా నిజమేనా, నిజంగా అది కడుపుతో లేదా, మరి ఆ పొట్ట అని అనడంతో, అవునమ్మా, అది నిజంగా కడుపుతో లేదు, ఇంట్లో వాళ్ళందరి దగ్గర మేనేజ్ చేయడం కోసం అలా పొట్టని సెట్ చేసుకుంది. పైగా ఇప్పుడు ఈ విషయం వాళ్ళ అత్తగారికి కూడా తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళ అత్తగారు డాక్టర్తో సహా ఇక్కడికి వచ్చి సాక్ష్యాధారాలతో రుజువు చేస్తారు. ఇప్పుడు ఖచ్చితంగా స్వప్నక్కని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు. అలాగే ఇందులో భాగం ఉందని నన్ను కూడా మా ఆయన అస్సలు క్షమించడు. నాకెందుకో కంగారుగా ఉందమ్మా, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఇక ఇంతలో కనకం, అమ్మ కావ్య, నువ్వేమీ కంగారు పడమాకు, నేను మేనేజ్ చేస్తాను, ఈ విషయాన్ని ఎవ్వరికీ తెలియకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా కనకమైతే కావ్యకి నచ్చ చెప్తుంది. ఇంకా అలాగే కనకం పక్కకెళ్ళి ఎవరికో ఫోన్ చేస్తుంది. తరువాత కొద్దిసేపటికి మన రుద్రాణి అనుకున్నట్లుగా డాక్టర్ అయితే అక్కడికి వస్తుంది. కానీ రుద్రాణి మాట్లాడిన డాక్టర్ శ్రీదేవి అయితే అస్సలు కానే కాదు, వేరే డాక్టర్ ఎవరో రావడంతో రుద్రాణి, ఇదేంటిది, శ్రీదేవి రాకుండా ఎవరినో పంపించింది, ఎవరైతే నాకేంట్లే, ఈ స్వప్న కడుపుతో లేదన్న సంగతి చెప్తే చాలు అని చెప్పి ఇంకా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్, మీరు అని అంటుంటే, అవును నేనే, కాకపోతే మీరు అనుకున్న డాక్టర్ కాకుండా నన్ను పంపించారు మా మేడం గారు అని చెప్పి ఆ డాక్టర్ రుద్రాణికి చెప్తుంది.
సరే సరే ఎవరొస్తే నాకేంటి, ముందు అందరి ముందు ఆ స్వప్న కడుపుతో లేదన్న సంగతి తెలిస్తే చాలు, నిజాన్ని నువ్వే చెప్పాలి అని చెప్పి ఇక ఆ డాక్టర్ని తీసుకెళ్ళి ఆపండి అని రుద్రాణి గట్టిగా అరుస్తుంది. ఏమైంది రుద్రాణి, నీ కోడలికి శ్రీమంతం జరుగుతుంటే ఎందుకు అందరినీ ఆపుతున్నావు అని ఇక ధాన్యలక్ష్మి అడుగుతూ ఉంటే, చూడు ధాన్యలక్ష్మి, నిజంగా కడుపుతో ఉన్న వాళ్ళకైతే శ్రీమంతం చెయ్యొచ్చు, కానీ లేని కడుపుని ఉందని చెప్పుకునే ఇట్లాంటి అబద్ధాల కడుపుని అలాగే మోసగత్తిని ఇలా కూర్చోబెట్టి శ్రీమంతం చేయడం అస్సలు నాకు నచ్చలేదు. నా కొడుకుని మోసం చేసి పెళ్లి చేసుకుంది, లేని కడుపుని ఉందని క్రియేట్ చేసి అక్క చెల్లెలిద్దరూ కలిపి చాలా పెద్ద మోసం చేశారు అని చెప్పి రుద్రాణి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. రుద్రాణి మాటలకి అపర్ణ అయితే, రుద్రాణి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు, నీ కొడుకు తప్పు చేశాడు కాబట్టే స్వప్న పెళ్లి కాకముందు తల్లయింది, కానీ తను కడుపే లేదని అలాగే తను కడుపుతోనే లేదని ఇలాంటి అబద్ధపు మాటలు మాట్లాడి ఎందుకు ఇంటి పరువు ఇలా అందరి మధ్యలో తీస్తున్నావు అని అనడంతో, చూడండి వదినా, మీరు నీ కొడుక్కి ఇదిగో ఈ అబద్ధాన్ని ముసుగు వేసి పెళ్లి చేశానని ఆ రోజు నా మీద చాలా అంటే చాలా సీరియస్ అయిపోయారు, నన్ను కొట్టడానికి కూడా ఆలోచించలేదు. కానీ ఈరోజు మీరందరూ కలిసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేశారు. ఇదిగో ఈ మోసగత్తిని, ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి నా కొడుక్కి అంటగట్టారు. మరి ఇప్పుడేమనాలి నేను అని అంటుంటే, రుద్రాణి గారు జాగ్రత్తగా మాట్లాడండి, దరిద్రము ఏంటి మాటలు, అసలు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పి కావ్య తన మనసులో కొంచెం భయం ఉన్నా సరే సైలెంట్గా మాట్లాడుతుంటే, కావ్య నువ్వు చేసింది చాలు, మీ అక్కతో పాటు నువ్వు కూడా ఇందులో దొంగవే కదా, అందుకే మీ అక్కనే సపోర్ట్ చేస్తావు అని అంటుంటే, ఇక కనకమైతే, రుద్రాణి గారు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు, నా కూతురు కడుపుతో ఉంది, అది కూడా మీ కొడుకు వల్లే, కానీ ఇలా అందరి మధ్యలో అవమానించడం ఏమాత్రం కూడా బాగోలేదు అని అంటుంటే, ఏంటి నీ కూతురు కడుపుతో ఉండేది, దానికి అసలు కడుపే లేదు, కడుపని అబద్ధం చెప్పి నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది, ఈ దరిద్రాన్ని ఈ అనామకురాల్ని తీసుకొచ్చి నా కొడుక్కి అంటకట్టారు, కావాలంటే ఇదిగో ఇక్కడే డాక్టర్ ఉన్నారు, నిజం చెప్తారు అని చెప్పి ఇక రుద్రాణి అయితే, చెప్పండి డాక్టర్ చెప్పండి, దాని శాంపిల్స్ మీకు పంపించాను, చెప్పండి ఆ రిపోర్ట్స్ చూపించండి అని అనడంతో, ఇక ఇంతలో రాజ్ అయితే తన చేతిలో ఉన్న రిపోర్ట్స్ని తీసి చూడడంతో ఆ రిపోర్ట్స్లో స్వప్న కడుపుతో ఉందని, పైగా కడుపులో బిడ్డ, హార్ట్ బీట్ అవన్నీ కూడా అందులో ఉండడంతో ఒక్కసారిగా రాజ్ అయితే, అత్త ఇక ఆపుతారా, ఇందులో స్వప్నకి 5వ నెల ప్రెగ్నెంట్ అని, అలాగే తన కడుపులో బిడ్డ అంతా బాగానే ఉంది, తన వెయిట్ అవన్నీ కూడా ఉన్నాయి, ఇంకేంటత్తా మీ ప్రాబ్లం అని అనడంతో ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోయి డాక్టర్ మొహం చూస్తుంది. అవును రుద్రాణి గారు, మీకు రుద్రాణి గారు ఇందాక నేను మీతో చెప్పాలి అనుకుంది, కానీ మీరేమో నా మాట వినకుండా అందరి మధ్యలో నిలబెట్టి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాలేదు. డాక్టర్ గారు మీరు పంపించిన శాంపిల్స్ని చూశారు, పొరపాటున వేరే వాళ్ళ రిపోర్ట్స్ చూసి ప్రెగ్నెంట్ లేదని మీకు తప్పుగా పొరపాటు పడి చెప్పారంట, ఆ అమ్మాయి ప్రెగ్నెంటే అని చెప్పి ఇక వచ్చిన డాక్టర్ చెప్పడంతో రుద్రాణి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. రుద్రాణి చూసావుగా, కడుపుతో ఉన్న కోడల్ని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడావు, అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, అయినా స్వప్న కడుపుతో లేదన్న సంగతి నీకెలా తెలుసు, ఇంతకీ అసలు స్వప్న కడుపు గురించి నువ్వేంటి అంత కేర్ తీసుకుంటున్నావు, ఇంతకీ ఏం చేసావేంటి అని అనడంతో ఇంతలో కావ్య లోపల నుంచి రుద్రాణి తీసుకొచ్చిన అబార్షన్ ట్యాబ్లెట్స్ని తీసుకొచ్చి చూపిస్తుంది. ఒక్కసారి ఈ ట్యాబ్లెట్స్ చూడండి అని డాక్టర్కి ఇవ్వడంతో, ఈ ట్యాబ్లెట్స్ అబార్షన్ అవుతాయి, అయినా ఇవి మీ ఇంట్లో ఉన్నాయేంటి అని డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా రుద్రాణి అయితే కొంప ముంచింది డాక్టర్, అయినా ఆ డాక్టర్ శ్రీదేవి రాకుండా దీన్ని పంపించి ఇంట్లో అందరి మధ్యలో నన్ను ఇరికించేసింది అని చెప్పి రుద్రాణి అయితే వాళ్ళందరి మధ్యలో నుంచుని కంగారు పడుతూ ఉంటుంది. అదే ఈ ట్యాబ్లెట్స్ ఇది స్వప్న గదిలో కనిపించాయి, స్వప్న ఎందుకు తెచ్చుకుందా అని డౌట్ వచ్చి అది నా రూమ్లో అని చెప్పి ఇక రుద్రాణి అయితే
తడబడుతూ మాట్లాడుతుంది. నోర్మోయ్ నోర్మోయ్ రుద్రాణి, అంతా నాకు అర్థమైంది. మొదటి నుంచి కూడా ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం లేదు. శ్రీమంతానికి కూడా నువ్వు అస్సలు ఒప్పుకోలేదు. చివరికి నీ కొడుకు బిడ్డని కూడా చంపడానికి వెనకాడలేదు. అసలు ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచిస్తున్నావు రుద్రాణి అని చెప్పి ఇక అపర్ణ అయితే చాలా కోపం తెచ్చుకొని ఒక విధంగా రుద్రాణి మీద చెయ్యే ఎత్తుతుంది. ఇంకా పక్కనే ఉన్న ధాన్యలక్ష్మి, అక్క ఇట్లాంటి వాళ్ళకి కొడితే బుద్ధి రాదక్క, ఇలాంటి వాళ్ళని నా మావయ్య గారే ఏదో ఒకటి ఆలోచించి పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ధాన్యలక్ష్మి సీతారామయ్య వైపు చూస్తుంది. చూడు రుద్రాణి, ఎన్ని రోజులు కూడా నువ్వు ఏం మాట్లాడినా సరే నేనెప్పుడు కూడా నీ మాటకి విలువ. ఇంకా రుద్రాణిని అందరూ కూడా తలా ఒక మాట అనేసరికి రుద్రాణికైతే ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. వెంటనే తన మొబైల్ తీసుకొని శ్రీదేవికి కాల్ చేస్తుంది. కానీ శ్రీదేవి అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయదు. అసలు ఏమైంది, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అయినా ఈ చెత్త డాక్టర్ని తీసుకొచ్చి అందరి మధ్యలో నన్ను ఇలా ఇరికిచ్చేసింది. ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి అని రుద్రాణి అయితే తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక రుద్రాణి వైపు కనకం చూస్తూ ఒక రకంగా నవ్వి కావ్య వైపు చూస్తుంది. ఏమైందమ్మా, అసలు ఏం జరిగింది? ఈ డాక్టర్ ఎందుకు అక్క గురించి ఇలా చెప్పింది అని కావ్య అయితే కనకాన్ని చిన్నగా అడుగుతుంది. ఇక కనకమైతే జరిగిందంతా కూడా కావ్యకి చెప్తుంది. కావ్య చెప్పగానే ఇమీడియట్లీ కనకమైతే మీనాక్షికి కాల్ చేస్తుంది. జరిగిందంతా కూడా మీనాక్షికి చెప్తుంది. ఒక్క క్షణం మీనాక్షి కొంచెం భయపడినా ఇక కనకం అలాగే మీనాక్షి కలిపి ఇద్దరు వేసుకున్న ప్లానే ఈ డాక్టర్ని, దొంగ డాక్టర్ని అక్కడికి పంపించడం, అలాగే ఆ డాక్టర్ శ్రీదేవిని కిడ్నాప్ చేసి తనని ఒక ప్లేస్లో ఉంచుతారు. డాక్టర్ శ్రీదేవి స్థానంలో ఇంకొక అమ్మాయిని అక్కడికి రప్పిస్తుంది కనకమైతే. కనకం చేసిన పనికి అక్కడ కావ్య జీవితం నిలబడుతుంది. అలాగే ఒక విధంగా కనకం కావ్యని కాపాడినట్లే. కానీ స్వప్న భండారం ఎప్పటికైనా ఇంట్లో తెలిసిపోతుంది. ఎందుకమ్మా ఇలా చేసావు అని కావ్య కనకానికి అడుగుతూ ఉంటుంది. కానీ కనకం ఏం చేయాలో అర్థం కాలేదే. ఇప్పటికీ ఈ గండం గట్టెక్కింది. కానీ ఎప్పటికైనా అది నిజం తెలియవలసిందే. వీలు చూసుకొని నేనే ఇంట్లో చెప్తాను. అప్పటి వరకు నువ్వు నోరు ఇప్పకు, ముందు ఈ స్వప్న సంగతి చెప్తాను అని చెప్పి కనకం తన మనసులో అనుకుంటుంది. ఇక గొడవ అంతా అయిపోయిన తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ రాహుల్ మాత్రం రుద్రాణి మీద విరుచుకుపడుతూ ఉంటాడు. మమ్మీ, ఏం జరిగింది? అసలు ఏంటి ఇలా చేసావు? చూడు, అందరి మధ్యలో నేనొక ఎదవలాగా అయిపోయాను. ఇక నిన్నైతే చెప్పక్కర్లేదు అని అనడంతో ఇదంతా కూడా ఆ డాక్టర్ శ్రీదేవి వల్లే వచ్చింది. అసలు అనవసరంగా నోరు జారాను. ఏం జరిగిందో ఏంటో తెలుసుకోకుండా ఇలా వాగానంటావా? నిజంగానే నీ పెళ్ళం కడుపుతో లేదంటావా? ఎందుకైనా మంచిది, ఇన్ని రోజుల నుంచి దాంతోనే కలిసి ఉంటున్నావు కదరా, నీకెప్పుడు కూడా దాని మీద డౌట్ రాలేదా? అసలు ఏం జరుగుతుందో ఎప్పుడైనా పట్టించుకున్నావా అని రాహుల్కి చీవాట్లు పెడుతూ ఉంటుంది రుద్రాణి అయితే. ఇక రాహుల్ అయితే, మమ్మీ అదెప్పుడు కూడా నేను ఉండగా డ్రెస్ చేంజ్ చేసుకోలేదు. పైగా అది నన్ను బయటికి పంపించేసి ఏదో చేస్తుందేమో అని నాకు 2-3 సార్లు అనుమానం వచ్చింది. కానీ అదేం చేస్తుందిలే అని నేను కూడా లైట్ తీసుకున్నాను. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే అనుమానంగా ఉంది అని అనడంతో, చూడు రాహుల్, అసలు నిజంగా దానికి కడుపు ఉందా లేదా అన్న సంగతి నువ్వే కనిపెట్టాలి. అసలు దాని పొట్ట నిజంగానే పెరుగుతుందా లేకపోతే ఇంకేమైనా ఉందా అన్నది ఎలా అయినా తెలుసుకొని నువ్వు నాకు ఆ విషయాన్ని చెప్పు. ఎందుకంటే డాక్టర్ శ్రీదేవి అంత తొందరగా అబద్ధం చెప్పదు. కానీ ఎందుకు ఇలా జరిగిందో, రిపోర్ట్స్లో ఎందుకు అలా వచ్చిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. తను ఫోన్ చేసి అసలు ప్రెగ్నెంటే కాదు అని చెప్పిన స్వప్న గురించి తర్వాత ఈ డాక్టర్ ఇలా చెప్పడం అనేది నాకు అస్సలు అర్థం కావట్లేదు. ముందు అది నిజంగా కడుపుతో ఉందా లేదా అని వెళ్ళి చెక్ చేయి అని చెప్పడంతో ఇక రాహుల్ కూడా, సరే మమ్మీ, సరే, చిటికలో ఈరోజు ఎలా అయినా సరే దాని కడుపు బండారం ఏంటో బయట పెడతాను అని రాహుల్ అనుకుంటాడు. ఇంకా కనకమైతే స్వప్నని గదిలోకి తీసుకెళ్ళి లాగి చెంప పగల కొడుతుంది. అమ్మా, ఏం చేస్తున్నావు? నువ్వు కూడా నా మీద చేయి చేసుకుంటున్నావా? పైగా నేను అసలే ఉత్తి మనిషిని కూడా కాదు. కడుపుతో ఉన్నప్పుడు ఇలాగైనా కొడతారు అని అంటుంటే
ఉండే కడుపు గురించి అయితే ఆలోచించచ్చు, లేని కడుపుకి ఎందుకే, ఎందుకు అన్ని మాయమాటలు చెప్తున్నావు? సిగ్గు లేదా నీకు ఇలా అబద్ధం చెప్పడానికి? అయినా నీ జీవితం మీద దెబ్బ కొట్టుకొని ఇలా ఒక మూర్ఖుని పెళ్లి చేసుకోవడానికి నీకు సిగ్గు అనిపించలేదా? పైగా దానిలో కీలు బొమ్మలాగా కావ్యని ఆడిస్తున్నావు అని అనడంతో, ఓ కావ్య చెప్పేసిందా? అవును, నేను కడుపుతో లేను, కానీ రాహుల్ని పెళ్లి చేసుకోవడం కోసం, ఈ దుగ్గిరాల వారింటి కోడని అవ్వడం కోసం లేని కడుపుని ఉందని సృష్టించుకున్నాను. ఎలాగో శ్రీమంతం అయిపోయిన తర్వాత మన ఇంటికి వచ్చేస్తాను కదా, అప్పుడు అబార్షన్ అయిందని ఇంట్లో అందరికీ చెప్పి నమ్మిస్తాను. ఇంట్లో అందరికీ నా మీద జాలి కలుగుతుంది. అలాగే బిడ్డని పోగొట్టుకున్న ఒక తల్లిలాగా నా మీద బాధ కూడా పడతారు అని స్వప్న అయితే చాలా క్యాజువల్గా చెప్తుంటే, ఏం మాట్లాడుతున్నావే? మా ఇంటికి వచ్చాక నువ్వు నీ కడుపు ఇలా అయ్యింది అని చెప్పి ఇంట్లో ఎవరికి తెలిసినా ఎవ్వరూ ఊరుకోరు. పైగా మీ అత్తగారి గురించి చూసావుగా ఇందాక ఎలా మాట్లాడిందో. ఇప్పుడు కూడా ఆమెకి నీ కడుపు మీద అనుమానమే. నిజంగా నువ్వు కడుపుతో లేవన్న సంగతి తెలిస్తే కనుక ఇక నీకు ఈ ఇంట్లో అడుగు పెట్టే అవకాశం కూడా ఇవ్వదు మీ అత్తగారు, జాగ్రత్త అని చెప్పి ఇక కనకమైతే కూతురికి సర్ది చెప్తూ ఉంటుంది. స్వప్న కూడా అమ్మయ్య, అమ్మకి కూడా తెలిసిపోయింది, ఇక నేను హ్యాపీగా ఉండొచ్చు. కానీ కావ్య ఎప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ నిజం చెప్పేస్తుందా అని కొంచెం కంగారుగా ఉంది. అమ్మతో చెప్పి మేనేజ్ చేయాలి అని తన మనసులో అనుకుని, అమ్మా ఇది ఇలా అయిపోతే నా జీవితానికి ఏమీ కాదు, అలాగే కావ్య కూడా సంతోషంగా ఉండొచ్చు. కానీ కావ్య నీతి నిజాయితీ అని ఇంట్లో అందరికీ ఇది చెప్పేయాలి అనుకుంటుందమ్మా. నువ్వే కావ్యకి ఎలా అయినా ఒప్పించాలమ్మా అని చెప్పడంతో, ఏంటే ఒప్పించేది? అది నీలాగా కాదు, అది మీ నాన్న పోలిక. మీ నాన్నగారు ఎవరన్నా ఏమైనా చెప్తే వింటారా? తనకి నచ్చిందే వాళ్ళు చేస్తారు. ఎందుకో నీ కోసం ఆలోచించి ఇంతవరకు నిజాన్ని బయటపెట్టలేదు. ఇకనైనా నీ అంతట నువ్వే ఈ కడుపు గురించి ఎలాగో ఒకలాగా బయటికి తెప్పి చెప్పు, లేకపోతే ఖచ్చితంగా కావ్య అనుకున్నది చేస్తుంది అని చెప్పి కనకం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి రాహుల్ లోపలికి వస్తాడు. స్వప్న, ఇందాక ఫంక్షన్లో జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉంది. మమ్మీ ఎందుకు అలా చేసిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అసలు నా బిడ్డ మీద అందరూ ఇలా ఎందుకు పగబడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని ఇక స్వప్న పొట్ట మీద చెయ్యేసి దగ్గరగా వస్తూ ఉంటాడు. అమ్మో, వీడేంటి పొట్ట మీద చెయ్యేస్తున్నాడు? ఇప్పుడు కనుక వీడి పొట్ట మీద చెయ్యేసి దగ్గరకు వస్తే వీడికి ఖచ్చితంగా నిజం తెలిసిపోతుంది. నాది పెరుగుతున్నది కడుపు కాదు, ఒక దిండు పెట్టుకున్నాను అని వీడికి అర్థమైపోతుంది. రాహుల్, నాకు దూరంగా ఉండు రాహుల్. ఎందుకు ఫంక్షన్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తుంటే నా మనసేమీ బాగోలేదు. ఇట్లాంటప్పుడు నువ్వు ఇలా దగ్గరకు వస్తుంటే నాకెందుకో ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ రాహుల్ అని చెప్పి